వస్తువులు దొరుకుతుంటాయి. నిజంగా కూడా ఒక జిల్లాల్లోని 6 కేంద్రాల్లో మెగా డిఎస్సి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. రాయచోటి కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. 6 కేంద్రాల్లో జూన్ 6 నుంచి 27 వరకు మెగా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. 17,851 మంది అభ్యర్థులు హాజరవుతారు. బద్దనపల్లిలో 3, రాయచోటిలో 2, రాజంపేటలో 1 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులు 1:30 గంటల ముందుగానే పరీక్షా హాలుకు చేరుకోవాలని, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా హాల్లోకి నిషిద్ధం. అభ్యర్థుల కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి అన్నమయ్య జిల్లాలో చేసుకున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీ ద్వారా డిఎస్సి రాస్తున్నటువంటి పోటీ పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ తెలియచేయాలని మనం ఈ మీడియా సమావేశం పెట్టుకున్నాం. అన్నమయ్య జిల్లాలో మొత్తం కూడా 6 సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. ఈ 6 సెంటర్లలో కూడా 3 మదనపల్లిలో ఉన్నాయి, 2 రాయచోటి, 1 రాజంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా 6వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 27వ తారీఖు వరకు కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇక్కడ జరుగుతుంది. ఈ 6 సెంటర్లో కూడా ఈ 6 సెంటర్లకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు మరియు కోఆర్డినేషన్ మీటింగ్ రెవెన్యూ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర డిపార్ట్మెంట్ అందరి ఆర్టీసీ అందరి డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో నిన్ననే మనం కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. సో ఈ సెంటర్లలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, అలాగే ఎమ్యూనిటీస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ, వాటర్, మెడికల్ అండ్ ఆల్సో శానిటేషన్ అన్ని రకాల ఏర్పాట్లు కూడా అక్కడ చేయడం జరిగింది. అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో సైన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ మనము చేసుకున్నాము. డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి అన్నమయ్య జిల్లాలో చేసుకున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీ ద్వారా డిఎస్సి రాస్తున్నటువంటి పోటీ ములుగు జిల్లా కేంద్రంలోని ఫెర్టిలైజర్